కన్య రాశి వారికి ఎలా ఉండబోతుంది? కన్యా రాశి వాళ్ళకి కూడా కొంతవరకు బావుంటుంది. కొంతవరకు మిశ్రమ ఫలితాలే ఘోషిస్తున్నాయని చెప్పాలి. ఎందుకంటే ఈ రాశికి అధిపతి ఏమో మనకి 10థ్ హౌస్‌కొస్తున్నారు. సో, కెరియర్ డెవలప్‌మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఆపర్చునిటీస్ కెరియర్‌లో చాలా బావుంటుంది. అలాగే ఏంటంటే ఇంక్రిమెంట్ వచ్చే ఛాన్సెస్, ప్రమోషన్స్ వచ్చే ఛాన్సెస్, లేకపోతే ఏంటంటే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళి ఇంకా బాగా చేసుకోవడం, తరక్కీ అంటూ ఉంటాం కదా! ముందుకెళ్ళేది, ఇంప్రూవ్ చేసుకునేవి అవన్నీ కనిపిస్తున్నాయి. అలాగే చదువు కూడా కనిపిస్తోంది. అంటే ఏంటి, చదువుకుంటూ ఉంటే ఇంకా మనం పైకెళ్ళొచ్చు అనే ఒక ధ్యాస రావడం, చదువుకోవడం అనేది కూడా కనిపిస్తోందనమాట. సో, తప్పక వీళ్ళకి ఏంటంటే ఈ మంత్ అంతా కొంతవరకు ఎంజాయ్‌మెంట్ మంత్ కిందే చెప్పుకుంటాం. ఎందుకంటే జూపిటర్ కూడా మనకి 10థ్‌లోనే ఉన్నారు. 7థ్‌లో 10థ్‌లో ఉన్నారంటే తప్పక బిజినెస్ డెవలప్‌మెంట్ అవుతుంది. అండ్ ఆల్సో ఏంటంటే కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తారు. పార్ట్నర్‌షిప్ బిజినెస్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. సో, జనరల్‌గా మనం చెప్పుకోవాలి అంటే వీళ్ళు ఖరీదైన వస్తువులు, ఇన్వెస్ట్‌మెంట్ కింద ఒక ఇంటి నిర్మాణం గానీ, లేకపోతే గోల్డ్ కొనుక్కోవడం గానీ, లేకపోతే బాండ్స్‌లో పెట్టుకోవడం గానీ, ఇలాగ ముందుకు సాగడం అనేది కనిపిస్తోంది. స్టాక్ ట్రేడింగ్‌లో ఉన్నవాళ్ళు, ఫైనాన్షియల్ మార్కెట్‌లో ఉన్న వాళ్ళకి కూడా కొంతవరకు బానే ఉంటుంది. కానీ వాళ్ళు అనుకున్నంత లాభం అంటూ రాదు. సో, 12థ్ కేతు ఉన్నారు కనుక తప్పక ఖర్చులైతే విపరీతంగా ఉంటాయి. సో, ఈ రాశిలో ఎక్కువ మనం చూసాము అంటే ఎప్పటికైనా కన్సల్టెంట్స్ కానీ, పొలిటీషియన్స్ కన్నా కన్సల్టెంట్స్, లేకపోతే మన సీఈఓస్, బాగా బ్రెయిన్ ఉందని చెప్తారు కదా! అనలిటికల్ బ్రెయిన్ ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారనమాట. ఎస్పెషల్లీ ఐ హావ్ సీన్ కంపెనీలో పెద్ద పెద్ద డైరెక్టర్స్ అలాంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే బుధుడు బై ఇట్‌సెల్ఫ్ మనం ఎప్పుడైనా అకౌంటెన్సీ, కమ్యూనికేషన్‌కి మనం ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట. సో, తప్పక కమ్యూనికేషన్ ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా బావుంటుంది. అలాగే ఏంటంటే ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకన్నా ఇప్పుడు ఇండస్ట్రీస్‌లో ఉన్న వాళ్ళకి బావుంటుంది. ఎందుకంటే 7థ్‌లో శని ఉన్నారు. తప్పక ఐరన్ ఇండస్ట్రీ గానీ, ఇప్పుడు మొబైల్ ఇండస్ట్రీ, టెలికమ్యూనికేషన్స్ అంటాం. వీళ్ళందరికీ చాలా బావుంటుంది ఈ మంత్. ఎందుకంటే ముందుకెళ్ళే ఛాన్సెస్ ఏమో చాలా కనిపిస్తున్నాయన్నమాట. ఓన్ హౌస్ కూడా వస్తున్నారాయన. సో, తప్పక చాలా బావుంటుంది. అందుకనే చెప్పాను మిశ్రమ ఫలితాలు అని. ఆపర్చునిటీస్ వస్తాయి గానీ, అన్ని ఆపర్చునిటీస్ మనం తీసుకోలేము కదా! సో, అందుకని హెల్త్ అనేది కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. తప్పక హెల్త్ రీత్యా కొంచెం అంటే ఏదైనా నలత వచ్చినా కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదించి వాళ్ళ సలహా తీసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. జనరల్‌గా అయితే బానే ఉంటుంది కన్యా రాశి వాళ్ళకి అని చెప్పాలి. మన పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు గణపతికి పూజ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఏంటంటే మనకి 7థ్‌లో శని ఉన్నారు కనుక తప్పక పార్ట్నర్‌షిప్ బిజినెస్ బానే ఉంటుంది గానీ, హనుమాన్ చాలీసా డైలీ, ఎందుకంటే నిత్యం పూజ చేసుకోవడం అనేది ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంపార్టెంట్. ఇవి 2 చేసుకుంటూ ఉంటే ఇంకా బావుంటుంది.